అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను. ఇర్మియా 1:9. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. 4-10 వచనాలు చూస్తే ఇక్కడ దేవుడైన యెహోవాకు ప్రవక్త ఇర్మియాకు చక్కని సన్నివేశం కనిపిస్తూ ఉంది. ఈ ప్రవక్త ధైర్యంతో రాజుల ఎదుటను, యాజకుల ఎదుటను, పట్టణ ప్రముఖుల ఎదుటను, మరి పెద్దల ఎదుటను గొప్ప ధైర్యంతో దేవుని మాటలు ప్రకటించిన వ్యక్తి. అట్టి ప్రవక్త నేను చిన్నవాడను, నాకు మాటలు రావు, నాకు చేత కాదు అని సాకులు చెప్తా వచ్చాడు ప్రవక్త. అట్టి వానితో దేవుడైన యెహోవా నీ నోట నా మాటలు ఉంచున్నానని చెబుతూ ఆ మాటలను తన నోట ఎందుకు ఉంచాడు, ఏం చేయాలి, ఆ మాటలు ఎలా పనిచేస్తాయి, ఎందుకు ఉపయోగపడగలవు, ఆ రీతిగా ఆ ప్రవక్తను ఎప్పుడు నియమించుకున్నాడు అన్న విషయాలను మరి ఆ మాటల్లో మనం చూడగలం. అలాగ చెప్పిన మీదట ప్రవక్త గొప్ప ధైర్యంతో నింపబడ్డాడు. అలాగనే ద్వితీయోపదేశకాండం 18:18 తాను ఏర్పరచుకొని నియమించిన ప్రవక్తను గురించి అతని నోట నా మాటలు ఉంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించిన యావత్తు అతడు వారితో చెప్పిన యేసుక్రీస్తు వారిని గురించి మోషే ద్వారా పలకబడిన ప్రవచన వాక్కు అది. యెషయా 51:16 నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను. అలాగే నిర్గమ 4:15 నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదరని మోషేతో చెప్పాడు దేవుడు. అలాగే ఆయన ఎప్పుడు నింపగలడు అంటే కీర్తన 81:10 నీ నోరు బాగుగా తిరుగుము, నేను దాన్ని నింపేదను అంటున్నాడు దేవుడు. అలాగనే కీర్తన 43 తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోటను ఉంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాను నమ్మికించెదరు అని చెప్తున్నాడు భక్తుడు. యెషయా 49:2 నా నోరు వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు అంటున్నాడు ఆయన. అలాగే 54 శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అని చెప్తున్నాడు. అందుకే కీర్తన 145:21 చెప్పినట్లుగా నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. సామెతలు 8:7 నా నోరు సత్యమైన మాటలు పలుకును. పరమగీతం 5:16 నా ప్రియుని నోరు అతి మధురం, ఆయన నోరు తెరిస్తే ఆదరణ, ఆశీర్వాదం, ఓదార్పు కలుగుతుంది. పరిశుద్ధమైన నీతిగల యథార్థమైన మాటలు ఆయన ఎల్లప్పుడూ వచిస్తారు. ప్రైజ్ లార్డ్. అందుకే ఆ ప్రియునితో సహవాసం చేస్తున్న షూలమతిని గురించి ఆ ప్రియుడైన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసం వలె ఉన్నది అని. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసం నా ప్రియునికి మధురపానే. ప్రైజ్ లార్డ్. అలాగనే నీ నా నోరు ఉండునుగాక. అలానాటి ప్రవక్తలు నోటిని నింపిన దేవుడు ఈనాడు నీ నా నోట తన మాటలను ఉంచునుగాక. దేవుడిచ్చిన మాటల కొరకు మన నోర్లు బాగుగా తెరిచి భయపడక, సాకులు చెప్పక, ధైర్యంగా ప్రకటించుదుముగాక ఆయన సువార్తను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునట్లును మీరు నా నోట ఉంచిన మాటలను భయపడక ధైర్యంగా చెప్పి నిన్ను తృప్తిపరచినట్లును నీ కృపా భాగ్యమును నాకును మా ఎల్లరికును అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.